వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ క్యాబేజీ కందిపప్పు ఫ్రై తయారు చేసే విధానం చూపిస్తాను. కిచెన్లోకి వెళ్తున్నారండి. ముందుగా మనం ఒక 1/2 kg క్యాబేజ్ తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసులు వచ్చేటట్టు. ఇప్పుడు వీటిని మంచి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి స్ట్రైనర్లో వడపోసి పెట్టుకున్నాను. ఇలా వడపోసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా క్యాబేజ్ ముక్కలు ఉండేటట్టు చూసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండలు పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసాను. చూడండి, ఆవాలు చిటపట్లాడనిద్దాము. తర్వాత 1 స్పూను మినప్పప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా అలా చీల్చి పెట్టుకోవాలా వేసేసాను. చూడండి, ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. ఈ విధంగా వేసేసిన తర్వాత ఈ ఆనియన్ని వాటిని ఆయిల్లో కొంచెం మెత్తబడినిద్దాము. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసాను కదా. చూడండి, ఇది కూడా అలా ఫ్రై చేయాలా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలనంతా శుభ్రంగా వేసేసి ఇందులో ఆయిల్లో బాగా కలుపుకోవాలండి. ఈ క్యాబేజ్ అంతా ఆయిల్లోనే మగ్గనియాల. చూడండి, ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అండి. సాల్ట్లో కూడా బాగా ఉడికిపోద్ది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూను కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి 1 స్పూన్ కారం సరిపోద్ది. వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి, బాగా ఉడికింది. ఈ క్యాబేజీ ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా ఒక 200 గ్రామ్స్ ఇది కందిపప్పు ఇలా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలండి. మనం ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో పోసేసాము. పోసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే మనం 1 స్పూను నెయ్యి వేసుకున్నామండి. టేస్ట్కి అది మీ ఇష్టం. సాల్ట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ చూసి వేసేసుకోవడం. బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటే అంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు బాగా ఉడికిన క్యాబేజీ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ క్యాబేజీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పైగా ఆరోగ్యం కూడా, కందిపప్పు అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని మనం రైస్లోకి, చపాతీల్లోకి, వీటిలోకి చాలా బాగుంటుంది కాంబినేషను. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.